consultant GW. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కెదురైంది. తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, డివిజన్ బెంచ్ అయితే ఆదేశాలను కొట్టేసింది. దీనికి సంబంధించి అసలు కోర్టు పూర్తిగా ఏం వెల్లడించింది? సుధా, ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్క ఎదురైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఒక 2 రోజుల నుంచి కూడా ఆయన తాడిపత్రి పట్టణానికి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాడిపత్రి పట్టణానికి వెళ్లేందుకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆయన ప్రత్యర్థితో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా పోలీసులు స్పెషల్ ఫోర్స్ తో పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్లాలని చెప్పేసి కోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆదేశాలను సవాల్ చేస్తూ మళ్ళీ అనంతపురం పోలీసులు కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అది ఇవాళ పిటిషన్ దాఖలుకు సంబంధించి విచారణకు వచ్చింది. అయితే జడ్జి ఇవాళ దాని మీద స్టే ఉత్తర్వులు అయితే ఇచ్చారు. దీంతో ఆయన పెద్దారెడ్డి కూడా తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికైతే ఆయనకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తాడిపత్రికి వెళ్లేందుకు మరి హైకోర్టు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే దీనికి ఆయన ప్రతిరోజు తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించడము, పోలీసులు అడ్డుకోవడము ఇవన్నీ కూడా తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులతో ఆయన తిరిగి ఇంకా ఆయనకి ఇంతకు ముందు వచ్చినటువంటి ఆ ఉత్తర్వుల మీద ఆశలు వదిలిపెట్టేసి సుప్రీంకోర్టుకి వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంది. సుధా. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.